పెళ్ళొద్దురా బాబు, పెళ్ళే వద్దు అసలు. హ్యాపీగా లైఫ్ లీడ్ చేయండి. బతికున్న నాళ్ళు బతకండి. బతకలేని నాడు మీరేం చేస్తారంటే మీ కాలు చెయ్యి పని చేయని నాడు మీకు సూసైడ్ లైనా చేసుకుని చచ్చిపోండి. గాని పెళ్లిళ్లు చేసుకుని మానసిక వేదనతోటి సూసైడ్లు చేసుకోవద్దు. పెళ్లి చేసుకోవడం అంత బుద్ధితో ఇంకోటి ఇది లేదు. ఎందుకంటే సొన్నపోతులుగా మేపాలి తప్ప ఇంకా వేరే దేని గురించి కూడా పెళ్లి అనేది అంత దరిద్రం కూడా అయితే లేదు. నువ్వు నాశనం అయిపోవాలంటే ఖచ్చితంగా పెళ్లి చేస్తావు. నువ్వు నాశనం అవ్వకూడదు, నీకు బిజినెస్ బాగుండాలి, నువ్వు ఉద్యోగం బాగుండాలి, పైకి ఎదగాలంటే కంపల్సరీ పెళ్లి చేసుకోవాలి. తాయిత్తు కడితే దయ్యం పోతుంది అనేది ఎంత నిజమో, తాడి కడితే ఇంటికి దయ్యం వస్తుంది అనేది కూడా అంతే నిజం. హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు చెర్రీ క్రేజీ ఛానల్. మొన్న పెట్టిన ఆడవాళ్ళ ఘనకార్యాలు పార్ట్ 1 అనేది చాలా బాగా వైరల్ అయింది. సో దానికి రిలేటెడ్ గా ఈ రోజు పార్ట్ 2 పెళ్ళైన తర్వాత ఆడవాళ్ళ అరాచకాలు ఎలా ఉన్నాయి ఈ వీడియోలో చూపిస్తాను. వీడియో లాస్ట్ వరకు చూసి నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. పెళ్లి చేసుకున్న వాళ్ళ పరిస్థితి చూడాలని ఉందా? అయితే చూసేయండి. నన్నెవ్వరు అంత చేయలేరు. బేబీ వద్దు బేబీ, ఈ రోజు నుంచి ఇంకా వేరే అమ్మాయి ఎవరు మొహం చూడు బేబీ, ప్లీజ్ బేబీ. బేబీ ఇంక ఈ రోజు నుంచి ఏ అమ్మాయినా నాకు పక్కగా అక్క చెట్టు సమానం బేబీ. బేబీ వద్దు బేబీ, బేబీ పెళ్ళైన తర్వాత అమ్మాయిలు బాదుతున్నారు, ఆంటీలు బాదుతున్నారు, అందరూ బాదుతున్నారు. నీళ్ళల్లో పన్నా వదలడం లేదు, బాగా బాదుతున్నారు. రోడ్లో బైక్ మీద పోతుంటే అందరూ చూస్తున్నారని లేకుండా బాదుతున్నారు. ఇంట్లో టీవీ సౌండ్ పెట్టి మరీ బాదుతున్నారు. తీరా స్నానం చెయ్యాలని వెళ్ళినా బాదుతున్నారు. చూడడం లేదు, బాగా బాదుతున్నారు. ఆఖరికి పడుకోనున్నా బాదుతున్నారు. ఈ అన్ననైతే మామూలుగా బాధడం లేదు, బాధుడే బాధుడు. చీకటి పడి ఇంటికి వెళ్తున్నా బాదుతున్నారు, బయట ఉన్నా బాదుతున్నారు. అస్సలు వదలడం లేదు, బాధుడే బాధుడు. మా పిల్లల ముందు బాదుతున్నారు, రోడ్లో కింద పడేసి మరీ బాదుతున్నారు. ఇంట్లో ఉండే పిల్లము బాదుతున్నారు. అది సరిపోక అమ్మ బాదుతుంది. ముఖ్యంగా పెళ్లి చేసుకునే వాళ్ళు, పెళ్లి చేసుకున్న వాళ్ళు ఈ వీడియో